ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్ల రూపాయలతోటి ఆ రైల్వే స్టేషన్ మేము అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 350 కోట్ల రూపాయలతో చర్లపల్లి మన నాంపల్లి రైల్వే స్టేషన్ను ఏ రకంగా మరి పనులు ప్రారంభించామో ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కోరితే చేయలే, కేంద్ర ప్రభుత్వము బాధ్యతగా మరి భావించాం కాబట్టే ఈ పనులు మొదలుపెట్టాము. అదే ఎంఎంటీఎస్ ఇచ్చినట్లయితే సిటీలో సెకండ్ ఫేజ్ కోసం నాడు కేసీఆర్ సహకరించకపోయినా మోడీ గారిని ఒప్పించి మోడీ గారిని హైదరాబాద్కు ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఎంఎంటీఎస్ ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జైరాబాద్లో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్, అంతేకాకుండా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ఈరోజు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఫ్యాక్టరీ ఈరోజు రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. పార్లమెంటులో చెప్పడం జరిగింది, ఇక వీలు కాదు రైల్వే ప్రాజెక్ట్ అన్నటువంటి స్థలంలో కూడా మళ్ళీ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణకు తెచ్చి ఈరోజు 80% పనులు పూర్తి అయిపోయినాయి. ఆధునికమైనటువంటి రైల్వే కోచ్ల నిర్మాణం కానీ రైల్వే ఇంజన్ల నిర్మాణం కానీ అక్కడ జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అమలు చేస్తూ ఉంది. అంతేకాని మోడీ గారి ప్రభుత్వము, అది డిఎంకే ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమైనా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నాం. వారు చెప్తా ఉన్నారు మోడీ గారు ఇస్తామనుకున్నా కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని. అది ఎంత దిగజారుడు రాజకీయాల్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే మనం చేస్తున్నాను, ఇప్పుడు మా ప్రభుత్వం అన్ని రోజులు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం, తప్పకుండా దిశలోనే ముందుకు చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇటీవల 11,000 శాసకీయ రుణాలు 50 సంవత్సరాలు వడ్డీ లేకుండా కేంద్ర ప్రభుత్వం రుణం ఇచ్చింది. అదేవిధంగా మరి మూసి పునర్జీవనం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వము 4,100 కోట్లు రుణం అడిగితే దానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందుకొస్తే దానికి ఎన్ఓసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను.